కథాభిమానులకి స్వాగతం. ఇల్లేరమ్మ కథలకి స్వాగతం. డాక్టర్ సోమరాజు సుశీల్ గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుండి ఈ వారం మేమందరం హాయిగా ఇంకో ఊరికి, ఏలూరుకి. వినండి. మాకు రేపటి నుంచి క్రిస్మస్ సెలవులు. ఈవేళ మదర్ సుపీరియర్ అన్ని క్లాసుల్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లలకి స్వయంగా పువ్వులు అతికించిన ప్రోగ్రెస్ కార్డులు ఇస్తారు, చప్పట్లు కొట్టిస్తారు. ఇంకా మా లాంటి వాళ్ళం టీచర్ దగ్గర కార్డులు తీసుకొని మేమే పువ్వులు అతికించుకోవాలి. అన్ని పేపర్లలోనూ మార్కులు ఒకసారి వేశాక బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ అని 5 మార్కులు తీసేస్తారు. కాబట్టి నేను చచ్చినా ఫస్ట్ వచ్చే ఛాన్స్ లేదు. కానీ మదర్ దగ్గర గ్రీటింగ్ కార్డు అందుకోవాలంటే ఇంకో ఉపాయం ఉందిలే. అదేమిటంటే పాత బట్టలు కానీ, దుప్పట్లు కానీ, స్వెటర్లు కానీ ఎక్కువగా పోగు చేసి తీసుకెళ్ళి కాన్వెంట్ సిస్టర్కి ఇవ్వాలి. అందరికన్నా చాలా తెచ్చిన పిల్లలకి మదర్ మెర్రీ క్రిస్మస్ చెప్పి గ్రీటింగ్ కార్డు ఇస్తారు. ఒక్క మా ఇంట్లోవే అయితే తక్కువగా కనపడతాయని హరేరామ వాళ్ళ ఇంట్లోనూ, ప్లేడర్ గారింట్లోనూ, మామీ వాళ్ళ ఇంట్లోనూ కూడా కొన్ని అడిగి తెచ్చా. పాపక్క, ప్రమోదక్క మాత్రం వాళ్ళ ఇంటికి వస్తే చంపేస్తూ ఉన్నారు. మేము ఇచ్చుకోగలంలే, నీ సాయం అక్కర్లా అని కూడా అన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చుకోవాల్సిందే, నాలా ఇంకోళ్ళని అడిగితేమ్మని చూద్దాం. ఈ పాత బట్టలన్నీ సిస్టర్లు పేదలకు పంచుతారన్నమాట. ఎవరో వీధిలో ఎర్ర సైకిల్ దిగుతున్నాడు. ఎవరబ్బా అనుకుంటూ వాకిట్లోకి పరిగెత్తా. పాపా, ఇది వెంకటేశ్వరరావు గారి ఇల్లేనా? కాదండి, సీతారామయ్య గారి ఇల్లు. ఎవరిల్లో పట్టుకొని మనదంటే బాగుండదు కదా. మరి ఇంటి నెంబర్ అదే ఉందే? ఆ సైకిల్ అబ్బాయి అడిగాడు. అంటే వెంకటేశ్వరరావు గారు మా నాన్నగారు, మేము ఊరికే అద్దెకుంటున్నాం అంతే. ఇది మా ఇల్లు ఎలా అవుతుంది? ఎర్ర సైకిల్ అంటే టెలిగ్రామ్ వచ్చిందా? ఇంతకీ ఎవరు చచ్చిపోయారు? అతను చదవడం మొదలెట్టాడు. స్వామినాథన్ గారని. అయ్యో పాపం, మొన్ననేగా ఊరెళ్ళారు, ఇంత త్వరగా చచ్చిపోయారా? ఓరు నా తల్లోయ్, తప్పు, ఆయనేం చచ్చిపోలేదు. మీ నాన్నగారికి ఏలూరు ట్రాన్స్ఫర్ అయిందని ఎల్లుండి లోపల జాయిన్ అవ్వమని టెలిగ్రామ్ ఇచ్చారు అని చెప్పి వాడు సైకిల్ ఎక్కి ఉడాయించాడు, ఆ కాగితం నా చేతిలో పెట్టి. అమ్మా ఇటు చూడు, టెలిగ్రామ్, మనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఏలూరు వెళ్ళిపోవాలి, ఎల్లుండే వెళ్ళాలి అని పాడుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మకి కాగితం ఇచ్చేసా. వచ్చింది శ్రీముఖం అనుకుంటూనే ఉన్నా మూటా ముల్లె సర్దాలని. ఏలూరులో అమెరికన్ ఆసుపత్రి పని వచ్చుంటుంది కంపెనీకి. ఏం నీ ఒళ్ళో ఒరిగిపడిందని అలాగెంతుతున్నావు? పని మీదకి వెళ్ళి నాన్నని కేకేసుకురా, అమ్మ రమ్మంటుందని చెప్పు, టెలిగ్రామ్ సంగతి చెప్పకు. క్షణంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి జీపులో నాన్నతో కలిసి వచ్చేసా. నాకంతా రోజుకో హడావుడిగా కొత్త రకంగా ఉంటే ఎంత ఇష్టమో చెప్పలేను. రోజు సోదిలా ఒకేలా ఉంటే ఏం బాగుంటుంది? ట్రాన్స్ఫర్ అంటే ఎంత మజా! కొత్త ఊరు, కొత్త స్కూలు, కొత్త టీచర్లు. కానీ అమ్మకి విసుక్కోవడం తప్ప ఏమీ తెలీదు. నేను సంతోషిస్తూ కూడా చూడలేదు. ఇదిగో టెలిగ్రామ్, మనకి గుంటూరు నీళ్ళకి రుణం తీరిపోయింది. కనీసం పిల్లల పెద్ద పరీక్షలు అయ్యే వరకైనా ఉండనిస్తారేమోనని ఆశపడ్డా. అన్నట్లు రేపటి నుంచి వీళ్ళ స్కూల్ సెలవులు, టీసీలు కావాలని ఉత్తరం రాసియండి నాని చేతికి అని చెప్పి అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. నాన్న రాయడం మొదలెట్టారు. నాని, నువ్వే క్లాసే? మీరెక్కడ దొరికారు నాన్న నాకు? నేనే క్లాసో కూడా తెలియని నాన్నవి. 4th B అని రాయండి. ఇంకా నీ పని నయమే, క్లాస్ ఒక్కటే తెలీదు, నాదైతే పేరు కూడా తెలీదు. చిన్నారి నవ్వడం మొదలెట్టింది. నీ పేరెందుకు తెలీదు? పద్మిని, 2nd A సెక్షన్. నాన్న మహా గొప్పగా చెప్పారు.
అయ్యో పిచ్చి నాన్న, పద్మిని పెద్దనాన్నగారు అమ్మాయి పేరు. నా పేరు పద్మ, సెకండ్ బి. చిన్నారి మళ్ళీ నవ్వడం. ఇంతలోకి మళ్ళీ అమ్మొచ్చి, చాలు వెకిలి నవ్వులు, అవసరం పడితే డబ్బు కట్టండి. ఎంత ఆలస్యమైనా అందరు టీచర్లకి చెప్పి టీసీలు తీసుకురండి అని 10 రూపాయలు ఇచ్చి 196 ఆర్డర్లు వేసి పంపింది. పెద్ద బట్టల మూట ఉంది కదా అని డ్రైవర్ చేత మమ్మల్ని స్కూల్లో దిగపెట్టించేశారు నాన్న. గేటు దగ్గర జీపు దిగి ఆ మూట ఈడ్చుకుంటూ ఆఫీసు సిస్టర్ దగ్గరికి వెళ్ళాం. మేము తెచ్చినవి చూసి ఆవిడ, చాలా కలెక్ట్ చేసి తెచ్చారే, మంచి పిల్లలు, మిమ్మల్ని ప్రభువు చల్లగా చూస్తాడు అంటూ ఆ మూట తీసుకున్నారు. ఏం చూస్తాడు సిస్టర్, మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోమంటున్నాడు ప్రభువు. మా నాన్నగారికి ఏలూరు ట్రాన్స్ఫర్ అయిపోయింది, టీసీలు ఇప్పించండి అని ఉత్తరం ఇచ్చాను. ఆవిడ నాన్న ఉత్తరం చదివారు. అన్ని ఊళ్ళు తిరిగితే మీకు చాలామంది స్నేహితులు వస్తారు కదా, ఎన్నో విషయాలు తెలుస్తాయి కదా, అదే ప్రభువు ఆశీర్వాదం అన్నమాట. మీరు భోజనాల బెల్లలో రండి, టీసీలు ఇస్తాను అన్నారు. భోజనాల బెల్లలో మదర్ మా ఇద్దరిని తన రూమ్లోకి పిలిచారు. మీరిద్దరూ మంచి పిల్లలు, ఎక్కడున్నా అందరి పట్ల స్నేహంగా దయగా ఉండి మన స్కూల్కి పేరు తేవాలి, పెద్దల్ని గౌరవించాలి. టీసీలతో పాటు ఏలూరు కాన్వెంట్ మదర్కి కూడా ఉత్తరం ఇస్తున్నాను. అక్కడ ఇవే పుస్తకాలు కాబట్టి మీ నాన్నగారిని మిమ్మల్ని అదే స్కూల్లో చేర్చమని చెప్పండి అని చెప్తూ మా ఇద్దరికి మంచి గ్రీటింగ్ కార్డులు ఇచ్చారు. ఆవిడ మమ్మల్ని మంచి పిల్లలన్నందుకు గొప్పగా అనిపించినా అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలంటే ఎంత బెంగొచ్చిందో. కొందరు టీచర్లని మళ్ళీ చూడను అనుకుంటే నాకు బోల్డ్ ఏడుపు వచ్చేసింది. మళ్ళీ చూద్దామని గుంటూరు వచ్చినా టీసీలు తీసుకున్న పిల్లల్ని లోపలికి రానిస్తారో రానియరో. కానీ మేము ఎంచక్కా ఏలూరు వెళ్ళిపోతున్నామని కొందరు కుళ్ళుమొహాలు ఎంత ఏడ్చుకున్నారో. మీకేమే అదృష్టవంతులు, మీ నాన్నది ట్రాన్స్ఫర్లు ఉద్యోగం కాబట్టి అన్ని ఊళ్ళు తిరగొచ్చు, ఎన్నో ఇళ్లలో ఉండొచ్చు. మాకైతే చచ్చేదాకా ఒకటే బడి, ఒకటే ఇల్లు, మా నాన్నలకి ట్రాన్స్ఫర్లే ఉండవు అని. ఎంత ఆశో, ట్రాన్స్ఫర్లు అందరికీ అవమంటే అవుతాయా? కనీసం చిన్న ఇంజనీర్ అన్నా అవ్వాలి కదా. ఇంకా పాపక్క, ప్రమోదక్క వాళ్ళకైతే విసుగొచ్చేలా చచ్చేంత డబ్బు, ఊరికే బియ్యం బస్తాల హాల్లో పెట్టుకోవడం, వండుకు తినడం, ఇంకెవ్వరికి ఏ పని ఉండదు. తెల్లారితే సెలవులు. ఎలాగూ మేము ఊరెళ్ళిపోతున్నాం కదా అని అందరం కలిసి నా ఇల్లు సినిమా చూసొచ్చాం. సరిగ్గా నాన్న ప్రయాణం అవుతుంటే గుర్తుకొచ్చి అడిగా, మీరు ఒక్కరే పెడుతున్నారా నాన్న రైల్లో? అవునరా, ఏ వారం రోజుల్లో ఇల్లు కుదుర్చుకొచ్చి మీ అందరినీ తీసుకెడతాగా అన్నారు. కాదు నాన్న, నిన్న సినిమాలో లాగా ఏమైనా అయ్యి మీకు మతిపోతే మనం మళ్ళీ మేము పెద్దయ్యాక కలుసుకుంటే మమ్మల్ని ఎలా గుర్తుపడతారు? అందుకని అదిగదిగో గగన సీమ గుర్తుపెట్టుకోండి, ఆ పాట పాడితే మేము గుర్తొస్తాం అన్నా. అంతే, ఇంక చూసుకో, అమ్మ బాధింది విసిని కర్రతో నన్ను, అడ్డం వచ్చిన నాన్నకు కూడా తగిలాయి. ముందు జాగ్రత్తగా నేనేం చెప్పినా నేను శకుని పక్షిలా కనిపిస్తాను ఆవిడ గారికి. అది నేను చేసుకున్న పుణ్యం. పుంగోణం చేత అన్ని సామాన్లు ప్యాక్ చేయించుకోమని చెప్పి నాన్న ఏలూరు వెళ్ళిపోయారు మా టీసీలు తీసుకొని. మంచాల నవార్లన్నీ విప్పి సోడాలో ఉడకపెట్టించి ఉతికి ఆరేయించి ఉండలుండలుగా చుట్టించింది అమ్మ. వాడు మంచాలు, క్యాంప్ కాట్లు కాళ్ళకు కాళ్ళు విడగొట్టి గోనిపట్టాలో వేసి చిన్న శాల్తీలా చేసేశాడు. అందులోంచి 6 మంచాలు వస్తాయంటే ఎవరూ నమ్మరు. మడత కుర్చీలు కూడా అలాగే 4 కలిపి కుట్టేశాడు. పెద్ద బియ్యం డ్రమ్ములో చిన్న చిన్న సామాన్లన్నీ వేసి ఆ డ్రమ్ము కూడా కుట్టేశాడు. అలమరలో ఉన్న బొమ్మలన్నీ పాత చీరల్లో చుట్టి మంచం కింద ఉండే నల్లపెట్టిలో పెట్టాడు. చూస్తుండగానే ఇల్లంతా గోనిపట్టాల్లోకి, డ్రమ్ముల్లోకి, పెట్టెల్లోకి వెళ్ళిపోయింది. అమ్మ ఒక్క కుంపటి, 2 గిన్నెలు, మూకుడు, 4 గ్లాసులు మాత్రం యువతలుంచింది. అడ్డాకుల్లో అన్నాలంటే ఎంత సరదాగా ఉంటుందో మధ్య మధ్యలో పుల్లలేరుకుంటూ. మరి మా అమ్మకెందుకు తోచలేదో ఇన్నాళ్ళు.
పాపం ఇల్లుగల తాతగారు అమ్మమ్మగారు ఏమీ ఇల్లేరు, నువ్వు లేకపోతే ఈ వీధిలో వాళ్ళ అజ ఎవరు కొనుక్కుంటారే, అసలు నీకు మేము గుర్తుంటామా, నీకే అడవిలో పడేసినా కాలక్షేపం చేసొస్తావు అని రోజూ అడిగేవాళ్ళు. అమ్మేమో, పిన్నిగారు మీ ఇద్దరిని వదిలి వెళ్ళాలంటే ఎంత బెంగగా ఉందో, అచ్చం మా అమ్మ నాన్నగారి దగ్గర ఉన్నట్టే నిశ్చింతగా ఉన్నాను ఇన్నాళ్ళు, కొత్త ఊళ్ళో ఎలా ఉంటామో, అందరూ మీలా ఉండరు కదా, బాధపడింది. నాని, నాకు మళ్ళీ గారెలు నేతితో చేయమని రోజు మీ అమ్మతో పోట్లాడేదానివిగా, ఇగో మీ అందరి కోసం చేశానని పెద్ద బేసెండు గారెలు తెచ్చి మా ఇంట్లో పెట్టి వెళ్ళిపోయారు. అవి ఎంత బాగున్నాయో, కానీ అమ్మ ఒక్కటి కూడా తినలా. నేతిలో గారెలు వేయించడం ఏమిటి వెగటొచ్చేలా అని చెప్పి. అది మన మంచికేలే, కొన్నైనా కొందరికి నచ్చకపోతేనే కదా ఎవరన్నా ఇచ్చినవి మనం మనసు తీరా తినేది. 4 రోజులకే నాన్న వచ్చేశారు, ఇల్లది కుదుర్చుకొని. జీపును కూడా ఏలూరు తీసుకెళ్ళిపోమన్నారట. మరి స్వామినాథన్ గారిని మద్రాసు వేసేశారుగా, ఇంకా ఏలూరులో నాన్నే స్వామినాథన్ గారు అన్నమాట. ఇంకా నాన్న వచ్చాక ఆ మిగిలిన గిన్నెలు కూడా మూట కట్టేసి పూటకోళ్ళింట్లో భోజనాలు. అమ్మకైతే ఉత్త జాకెట్టు బట్టలు పసుపు కొమ్ములే కానీ నాకెన్ని రకాల ప్రజెంట్లు వచ్చాయో. హరేరామ తాతగారు పెద్ద రామ పట్టాభిషేకం ఫోటో, పాపక్క వాళ్ళు ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకం, ప్రమోదక్క వాళ్ళు క్యారమ్స్ బోర్డు, ఇలా. దీని సామానుకే చీపు చాలెట్టలేదని అప్పుడు అమ్మ తిట్లే నాకు. 3 వరకు వర్జ్యం ఉందని మేము సామాన్లన్నీ సర్దేసుకొని రెడీ అయిపోయినా బయలుదేరనీలేదు అమ్మమ్మగారు. పొద్దుటి నుంచి కళ్ళు తుడుచుకోవడమే, అన్నం కూడా సహించలేదుట ఆవిడకి. అమ్మతో పాటు మా నలుగురికి కూడా బొట్లు పెట్టి అరటిపళ్ళు ఇచ్చారు. జీపు దాకా బుజ్జినెత్తుకొచ్చి, పొండే దొంగ మొహాలారా, ఏ బంధాలు లేకుండా బతకమని భగవంతుడు మమ్మల్ని పుట్టిస్తే మీ మీద మమకారం పెట్టుకోమని మాకెవరు చెప్పారు అంటూ చివరిసారిగా మమ్మల్ని కోప్పడి జీప్ ఎక్కించేశారు అమ్మమ్మగారు. ఇది మేమందరం హాయిగా ఇంకో ఊరికి, ఏలూరుకి. మా చిన్నప్పుడు ఊరు మారినప్పుడల్లా అచ్చంగా ఇలాగే అమ్మా నాన్న సామాన్లు ప్యాక్ చేసేవారు. ఊరు మారుతున్నామంటే ఎంత సరదావో అంత గుబులు కూడా. ఇప్పుడు ఈ మహానగరాల్లో అసలు ఎవరికి ఎవరం? ఊరు ఇల్లు మారడం సంగతి అటుంచండి, లోకం వదిలి వెళ్ళిపోయినా చడి చప్పుడు ఉండదు. ఇది ఈసారికి. వచ్చేసారి మరో ఇల్లేరమ్మ కథతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.